ల్యాండ్ మైన్స్ పేలడం వల్ల ఎంతోమంది రక్షణ రంగంలో జవాన్లు కానీ రక్షణ రంగంలో ఉన్నవారు చనిపోతుంటారు. అలాంటి వారిని కాపాడేందుకు కానీ ఆ రక్షణ రంగానికి ఉపయోగపడే విధంగా కూడా ఒక యంత్రాన్ని తయారు చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, బెంగళూరులోని రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఈ యంత్రాన్ని తయారు చేయడం జరిగింది. అసలు దీనివల్ల ఎలా పనిచేస్తుంది, దీనివల్ల యూజ్ ఏంటనేది తెలుసుకుందాం. ఇది ఎలా పనిచేస్తుంది, దీని ప్రత్యేకతలు ఏంటి? సరే, మాది ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఆర్మీ పీపుల్ వాళ్ళు మాన్యువల్లీ యూజ్ చేస్తారు అండ్ అనిమల్ని సేవ్ చేసేదానికి ఇది చేస్తూ ఉండేది. అండ్ ఈడ మెటల్ సెన్సర్ ఉంది. మెటల్ సెన్స్ అయిన తర్వాతే మాకు ఈడ మొబైల్లో ఎస్ ఆర్ నో అని వస్తుంది. మెటల్ డిటెక్షన్ అయినాక మెటల్ సెన్స్ అయినాక ఎస్ అని వస్తుంది. సో దట్ మాకి ఈడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మార్క్స్ వేసి యాడ ల్యాండ్ మైన్ అని ఉందో అది మాకి తెలిసి మేము ఏమైనా అంటే దాన్ని ఏమంటారు డిస్కనెక్ట్ కానీ ఏమైనా డిస్మెంటల్ కానీ చేయొచ్చు. సో ఇది బెటర్ వే అనుకుంటాము మేము. ఎలా అంటే ఇప్పుడు మాన్యువల్లీ యూజ్ చేసేటప్పుడు రిస్క్ ఉంటుంది ఎప్పుడు, అండ్ అనిమల్స్ కూడా ట్రైన్ అయి ఉంటుంది, కానీ అది కూడా ఎంత కన్వర్ట్ చేసేది దానికి ఈ మోడల్ని తయారు చేసాం సార్. ఇది ఎలా పనిచేస్తుంది సార్? ఇది యాక్చువల్లీ అన్ని ఎలక్ట్రానిక్స్ ఐటమ్ మీద పనిచేస్తుంది. సో మేము యాప్ చేసిన దానికి ఈడ కంట్రోల్ చేసేకి అవుతుంది. ఈడ ఫ్రంట్ స్టాప్ రైట్ లెఫ్ట్ ఉంది. సో ఇది అంటే ఏమవుతుందంటే ఈడ ఏమైనా కంట్రోల్ చేసినప్పుడు మాకు అన్ని డైరెక్షన్స్లోనూ చేయొచ్చు. సో ఇది మాకు బెటర్ వే అనుకుంటాము. సో టు సేవ్ వీఆర్ ఆల్సో డూయింగ్ సేవర్ ఫర్ ద ఆర్మీ సార్. ఏం లేదు, ఇది అన్ని లైక్ ఇవాళ యూజ్ చేస్తామంటే ఇది అన్ని రకాల జాగం కూడా పోతుంది. ఇవాళంటే సోలార్ ప్యానెల్ యూజ్ చేసాము. సోలార్ ప్యానెల్ నుంచి మాకు ఏమైనా ఎనర్జీస్ వస్తుంది కదా, అది బ్యాటరీ కన్వర్ట్ అయినాక మాకు ఈడ బ్లూటూత్ సెన్సర్స్ అని ఉంది, దానికి కన్వర్ట్ అయిన మెసేజ్ కానీ అన్ని డైరెక్షన్లోనూ యూజ్ అవుతుంది. సో ఏమంటే ఇప్పుడు అన్ని రకాల జాగాలో పోవాలా, దానికే ఈ ఐడియా కాన్సెప్ట్ తీసుకొని వచ్చాను సార్. ఏదైనా తెలియని ప్రాంతం ల్యాండ్ మైన్స్ కానీ ఏదైనా మెటల్ కానీ పేలుడు పదార్థాలు వంటివి కానీ మామూలుగా భద్రతా సిబ్బంది మాన్యువల్గా చెక్ చేస్తుంటారు. అయితే ఈ పరికరం ద్వారా, ఈ యంత్రం ద్వారా కూడా ఇది ఆటోమేటిక్గా కూడా డిటెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇది ఎలాంటి ప్రాంతాల్లోనైనా కూడా ఉపయోగించే విధంగా సోలార్ ప్యానెల్ని ఏర్పాటు చేసి సోలార్ ప్యానెల్ ద్వారా కూడా ఇది పనిచేసే విధంగా కూడా ఏర్పాటు చేశామని చెప్పి దీనికి ప్రత్యేకంగా ఒక యాప్ను రూపొందించి ఆ యాప్ ద్వారా కూడా పూర్తిగా కూడా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి ఎక్కడన్నా కూడా ల్యాండ్ మైన్స్ కానీ ఇట్లాంటి వస్తువులను ఏదన్నా కానీ కనిపెడితే దాన్ని లొకేషన్ కూడా మొత్తం కనుక్కునే విధంగా కూడా ఇక్కడ యాప్ డిజైన్ చేశామని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫైనల్ ఇయర్ విద్యార్థులు వారి ప్రాజెక్ట్లో భాగంగా కూడా దీన్ని తయారు చేసి ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, ఏవెన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు.